హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇగోండి ఫ్రాక్ మోడల్ వచ్చేసి పైన స్ట్రాప్స్ అనమాట. ఈ బాడీ ఈ విధంగా పక్కన పిక్ని షేర్ చేశాను కదండి, ఆ టైపు కటింగ్ అనేది చూపిస్తానండి మీకు. ఫ్రాక్కి 3 లేయర్స్ అనమాట. ఫస్ట్ ఒకటి పెద్దది, తర్వాత చిన్న లేయర్స్ 2. సో చూసారు కదా, ఈ పైన అయితే స్ట్రాప్స్ అనమాట. వీటికి చిన్న చిన్న ప్రిల్ ఇస్తానండి. ఇవి హ్యాండ్స్ కింద అయితే సెట్ అవుతాయి. సో ఈ ఫ్రాక్ ఫుల్ లెంత్ అయితే 42 అండి. అందులోన బాడీకి వచ్చేసి 13 ఇంచెస్ తీసేసుకున్నాను. వీళ్ళ చెస్ట్ వచ్చేసి 30, వేస్ట్ వచ్చేసి 25 అనమాట. ఇందులో నేను ఇప్పుడు కటింగ్ చేసి మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఇవి స్ట్రాప్స్ పెట్టమన్నారు. అయితే స్ట్రాప్స్ నుండి కింద వరకు అయితే లెక్కేసుకోవాలండి ఫుల్ లెంత్ అనేది. ఇందులో స్ట్రాప్స్ అనేవి ఎన్ని ఇంచులు పెట్టాలి, బాడీ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఈ షేప్ వచ్చేటట్టుగా అలాగా స్ట్రైట్గానే వేసేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా షేప్ వచ్చేటట్టుగా చేసామనుకోండి చాలా నీట్గా వస్తాయి. ఇలా షేప్ చేసామనుకోండి ఇక్కడట స్ట్రాప్స్ కుట్టే దగ్గర అందం కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కటింగ్ అనేది చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి కటింగ్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ శారీ వచ్చేసి 5 మీటర్స్ అండి. ఇందులో 1 మీటర్ అయితే నేను బ్లౌజ్ పీస్ కింద తీసేసాను, అంటే బ్లౌజ్ కింద. సో మిగతా 4 మీటర్స్ ఉంది కదండి, అది బాటమ్ అనమాట. అంటే 3 లేయర్స్ కట్ చేయాలి కదా, అందుకోసము దీనికి లైనింగ్ వచ్చేసి 80 మీటర్స్ తీసేసుకున్నానండి బాడీకి. ఎందుకంటే ఇది చెప్పాను కదా, చెస్ట్ వచ్చేసి 30 అనండి, అందుకోసం అనమాట. ఈ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్. ఈ 3 మీటర్స్ లైనింగ్ ఈ 2 పక్కన పెట్టేసి ఇప్పుడు నేను బాడీ అనేది మీకు కట్ చేస్తాను, చూపిస్తాను చూడండి. ఇవైతే మెజర్మెంట్స్ అనేవి ముందుగా తీసేసుకున్నానండి నేను. కస్టమర్ దగ్గర మెజర్మెంట్ అనేవి ముందుగా తీసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ మీద మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇగో నీట్గా ఇట్లా క్లాత్ని పరిచేసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఇగోండి పక్కన పిక్ని షేర్ చేశాను కదా, ఈ విధంగా రావాలన్నమాట. పైన స్ట్రాప్స్ రావాలి, అలాగే బాడీ అనమాట. కిందని లేయర్స్, కింద లేయర్స్కి ఏం చేస్తామంటే ఇందాక బాటమ్ క్లాత్ తీసాను కదండి, అది లేయర్స్ కింద సెట్ చేయాలి. ఫోల్డింగ్ అనేది చూసారా, ఫస్ట్ ఈ విధంగా వేరేలా చేసింది కదా, అలాగైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగానే ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు. ఎడమ నుంచి పైకైనా తీయచ్చు, కుడి నుంచి కిందికైనా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఏదైనా సరే ఇగోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, 2 సైడ్లు కూడా అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఫుల్ లెంత్ వచ్చేసి 42 అని చెప్పాను కదండి. అయితే ఇందులోన 13 అయితే నేను బాడీకి తీస్తున్నానండి. ఎందుకంటే మరీ కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ తీసేసామనుకోండి అసలు అందంగా ఉండదు అనమాట. అందుకోసం నేను కరెక్ట్గా 13 ఇంచెస్ బాడీ, అంటే 1 ఇంచ్ కలిపేసి 14 ఇంచెస్కి అయితే నేను ఇప్పుడు కట్ చేస్తాను. కిందని చూడండి, ఇక్కడట కొంచెం కోర అంచులు ఉన్నాయి కదా, ఇవి తీసేయండి, అంటే నీట్గా రాదనమాట. ఇక ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేయండి. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇగోండి అయిపోయింది కదా. ఈ కిందని ఖర్చు కింద మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి 13 ఇంచులు అని చెప్పాను. సో బాడీ హైట్ అయితే నేను 13 ఇంచులు అయితే పెడతానండి. వీళ్ళు చెస్ట్ వచ్చేసి అంటే 30 కంటే కొంచెం తక్కువ ఉంది. నడుము వచ్చేసి 22 యాక్చువల్లీ ఉంది, కానీ వీళ్ళు 25 అయితే పెట్టమన్నారండి. అందుకోసం అయితే నేను ఇట్లా పెడుతున్నాను. ఇగోండి షేప్ ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలన్నమాట. సో ఫ్రాక్ అనేది మోడల్ ఈ విధంగా రావాలండి. అంటే వీటికి హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. స్ట్రాప్స్ ఉంటాయి కదండి, 2 స్ట్రాప్స్. ఆ స్ట్రాప్స్కి ప్రిల్స్ అనేవి చిన్న జాయింట్ చేయాలి అంతేని. అందుకోసం ఈ బాడీ అనేది కొంచెం వేరే డిజైన్గా గీయాలండి. ఇప్పుడు చూపిస్తాను మీకు, అది మార్కింగ్ చేసి కటింగ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అయితే ఇందులో పెట్టట్లేదు, నెక్స్ట్ వీడియో పెడతాను, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువైపోతుంది అందుకోసం. సో కిందనైతే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేశానండి. మార్కింగ్ చేసి పైనుంచి ఇట్లా కొలుసుకుంటున్నాను అనమాట ఎంత అనేసి. మొత్తం 14 ఇంచెస్ అండి టోటల్గా. అదే మీకు ఎంత కావాలో చూసేసుకోండి. 15 ఇంచెస్ అనుకోండి, 15 పెట్టేసుకోండి. అంటే 14కి రెడీ అవ్వాలన్నప్పుడు 15 పెట్టేసుకోండి. నాకు 13కి బాడీ అనేది రెడీ అవ్వాలి కాబట్టి 14 పెట్టాను అనమాట. అయితే స్ట్రాప్స్ అన్నాను కదండి, స్ట్రాప్స్ కూడా ఇందులోనే తీసేసుకోవాలన్నమాట. మనం ప్రత్యేకించి వేరేగా దానికి మెజర్ చేయకూడదండి. ఈ బాడీలోనే ఆ స్ట్రాప్స్ కూడా మనము సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 2 అనమాట, ఫ్రంట్ది బ్యాక్ది 2 అయితే నేను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను. ఇట్లా ఇవ్వండి, చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. అంటే 2 ఒకేలాగా నేనైతే కట్ చేస్తాను. సో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ మోడల్ ఫ్రాక్ కట్ చేసుకోవాలనుకోండి, మీ బాడీ లెంత్ ఫస్ట్ చూసుకొని మరీ ఎక్కువ వచ్చేటట్టు కాకుండా కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు చూసేసుకోండి. సో ఇప్పుడైతే ఇగోండి నేను నెక్ అనేది డౌన్ ఎంత పెట్టాలనేసి ముందుగా అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఫస్ట్ 5.5 చేశాను. 5.5 చేస్తే
వీళ్ళు కొంచెం బాగా కొంచెం సన్నంగా ఉంటారండి, భుజాలు జారిపోతాయి అని చెప్పి కొంచెం పైకి మళ్ళీ పెడుతున్నాను. అంటే ఇప్పుడు 5 ఇంచులకైతే మార్కింగ్ అనేది చేస్తున్నానండి. సో దీనికి ఫుల్ షోల్డర్ అయితే తీసుకోలేదండి, నార్మల్గా అనమాట. అంటే ఫుల్ షోల్డర్ మీద కట్ చేసామనుకోండి అది బోట్ నెక్ అయిపోద్ది. అలాంటప్పుడు మన స్ట్రాప్స్ సెట్ చేసుకోవడం నీట్గా రాదనమాట. సో అందుకని నార్మల్ కటింగే చేసేసుకోవాలి. నేనైతే ఇగోండి ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి మనది ఎంతైనా సరే అందులోన 4 ఫోల్డింగ్ చేసేసి ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. వీళ్ళది వచ్చేసి చెప్పాను. సో వీళ్ళది చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్ కదండి, 7.5 మార్కింగ్ చేసేసి 2 ఇంచులు ఖర్చు పెట్టాను. అదేవిధంగా మనకి నడుము లూజ్ ఎంత వచ్చినా సరే ఇట్లా 4 ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఖర్చుకి అదే డాట్స్కి 1 ఇంచ్ పెట్టేసుకోవాలి, ఖర్చుకి 2 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదండి, ఈ విధంగా ఎంతైనా సరే నడుము. ఇప్పుడు నేను ఈ మెజర్మెంట్స్తోని మీరు ఎవరైనా కట్ చేసుకుంటే కట్ చేసుకోండి. చెస్ట్ వచ్చేసి 30, నడుము వచ్చేసి 25 అనమాట. ఇక్కడ చూడండి 2.5 ఇంచులకి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నానండి. ఈ స్ట్రాప్ అనమాట. ఇప్పుడు ఒకసారి 1-2 సార్లు చూడండి. పైనుంచి అయితే నేను 2.5 ఇంచులకి డౌన్ పెట్టాను. ఇక్కడ స్ట్రాప్ మన ఇష్టం అండి, 1 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు. అంటే ఇగోండి పట్టీలు అంటారు కదండి, అవి 1 ఇంచ్ అయినా లేకపోతే 2 ఇంచెస్ అయినా, నేనైతే 2 ఇంచెస్ వచ్చేటట్టుగా అయితే పెడుతున్నానండి. ఇప్పుడు షేప్ గీస్తాను చూడండి ఏ విధంగా కట్ చేసుకోవాలనేసి. ఇక్కడ చూసారా, ఇక్కడ స్ట్రాప్ రావాలన్నమాట. ఈ స్ట్రాప్ రావాలంటే మనకి మరీ డౌన్ అయితే బాగోదండి. ఇలా క్రాస్గా చూసుకుంటున్నాను నేను. 5 ఇంచులకి అయితే ఇగోండి మార్కింగ్ చేశాను కదా, కొంచెం ఒక 1/4 ఇంచు ఇట్లా కింద దింపేసుకొని ఇక్కడ షేప్ వచ్చే విధంగా ఇలా స్టార్ నెక్ లాగా వస్తుంది కదండి, ఆ షేప్ వచ్చే విధంగా ఇలాగా గీస్తున్నాను అనమాట. సో చూడండి ఇలాగా నీట్గా ఇలాగా గీసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా నేను షేప్ ఏ విధంగా డ్రా చేశానో, ఇట్లా గీసేసుకున్నారనుకోండి మీకు ఫస్ట్ మీకు వీడియోలు చూపించాను కదా, ఆ విధంగా వస్తుంది అనమాట కుట్టేసరికి. ఇగోండి ఇలాగా ఇక్కడ నుంచి కర్వ్ ఇచ్చేసుకొని, చూసారా బాడీ పార్ట్ అర్థమైందా? 1-2 సార్లు, లేదంటే నాకు మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఫుల్ వీడియో చేస్తాను క్లారిటీతో. సో అయిపోయింది. ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ పైన స్ట్రాప్ మన ఇష్టం, అంటే ఎక్కువ పెట్టేస్తామనుకోండి కిందికి డౌన్ అయిపోద్ది, చూసుకోవాలి. సో ఇక్కడ నేను డాట్స్ వేస్తున్నాను. ఇది హైట్ 13 ఇంచులే కదా, డాట్స్ అయితే నేను 4 ఇంచులు 4.5 అయితే వేస్తాను అనమాట. సో ఇగోండి బాడీ పార్ట్ అనేది ఇట్లా మనం డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా. అయితే ఇప్పుడు స్ట్రాప్ను కలిపి ఇందులోనే మీకు మార్కింగ్ చేసి చూపించాను కదా, కరెక్ట్గా అంతే కుట్టకండి. ఎందుకంటే మనం దీనికి జాయింట్ చేస్తాం కదండి, ఆ జాయింట్కి మళ్ళీ వెనక వైపు జాయింట్ చేస్తాం, ఆ జాయింట్కి మొత్తం కలిపి మనకు ఉండాలి. కాబట్టి స్ట్రాప్ అనేది కొంచెం ఎక్కువ పెట్టేసుకొని తర్వాత కరెక్ట్గా మన బాడీ లెంత్ 13 ఇంచులు ఒకవైపు వచ్చేటట్టుగా అప్పుడు జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, ఇది మా కటింగ్ మాత్రమే. చూడండి ఇక్కడ నుంచి స్ట్రాప్ ఎంత పెట్టుకోవాలో ఇట్లా ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగో నేను చూస్తున్నాను కదా, కుట్టుకు కూడా పోతుంది కదండి, అందుకోసం మరీ చిన్నగా అయితే కట్ చేయకండి స్ట్రాప్ అనేది. సో అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇగోండి షేప్ అనేది ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను ఇగోండి చూపిస్తున్నాను కదా, వేలు పెట్టేసి ఆ ప్లేస్లోన స్ట్రాప్స్ అంటే పట్టీ అనేది వస్తుంది అనమాట. దానికి ఫస్ట్ మీకు ఫోటోలో చూపించాను కదా, ఆ విధంగా ప్రిల్స్ అనేవి యాడ్ చేస్తే చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. సో చూడండి ఈ విధంగా. ఇందాక 2.5కి నెక్ కట్ చేశాను కదండి, అది కొంచెము లావుగా ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చండి. చూసుకోవాలి 3, 3.5, 4 వరకు కూడా పెట్టేసుకోవాలి. కాకపోతే వాళ్ళది చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే మాత్రమే సెట్ అవుద్ది, లేకపోతే సో వాళ్ళకైతే భుజాలు అనేవి జారిపోతాయి, అప్పుడు మనం పట్టడానికి కూడా అవ్వదండి ఈ స్ట్రాప్స్ వల్ల. అందుకోసం కుట్టేటప్పుడు కరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ఇట్లా పరిచేసుకొని నేను ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకొని ఇట్లా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసేయండి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు మిగతా క్లాత్ అనేది తీసేయడమే. సో ఫ్రెండ్స్, వీడియో చూసినారు కానీ లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి ఈ మిగతా క్లాత్ ఉంది కదా, ఇందులోనే నేను స్ట్రాప్స్ కుట్టాలి, హ్యాండ్స్ అనమాట. అందుకోసమే ఆ క్లాత్ అనేది 1 మీటర్ అయితే తీసేసుకున్నాను. అవి కూడా హ్యాండ్స్ వచ్చేసి ప్రిల్స్ పెట్టాలి కదండి, అందుకోసం. సో అయిపోయింది. సో ఈ క్లాత్ వచ్చేసి బాటమ్ క్లాత్కి తీసాం కదండి 4 ఇంచెస్. ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి, ఎన్ని లేయర్స్ వచ్చినా కరెక్ట్గా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఫోల్డింగ్ చేసుకొని మన వైపు అనేది ఫోల్డింగ్ అనేది ఉంచేసుకోండి. టోటల్ లెంత్ ఎంత చెప్పాను 42 కదండి. సో అందులో 13 ఇంచెస్ అయితే బాడీ పార్ట్ కింద తీసేసాం కదండి, మిగతాది బాటమ్ క్లాత్ కింద కావాలి. ఈ బాటమ్ క్లాత్కి వచ్చేసి మొత్తం 29 ఇంచెస్, అంటే ఇంచుమించు 30 అనుకోండి.
అయితే వీళ్ళకి కరెక్ట్‌గా 30 పెట్టేసుకోకూడదండి ప్రతి లేయర్. సో ప్రతి లేయర్‌కి కూడా 1.5 ఇంచ్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పై లేయర్ వచ్చి అంటే 3 లేయర్స్ కదండి, ఒకటి పెద్ద లేయరు, 2 చిన్న లేయర్స్ అనమాట. పై లేయర్ 20 ఇంచెస్ అండి, కింద లేయర్ అయితే 5, అలాగే ఇంకొక లేయర్ 5 ఇంచీలు. కాకపోతే కరెక్ట్‌గా అయితే కట్ చేయకండి, చాలదు క్లాత్. ఇప్పుడు చూడండి, పై లేయర్స్ 20 కదా, నేను 21.5 అయితే నేను కట్ చేశాను అనమాట. అంటే 1.5 క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసాను, ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కదా కిందని, ఆ ఫోల్డింగ్ కావాలి. పైన అయితే బాటమ్కి మనము ప్రిల్స్ పెడతాం కదా, అందుకోసము. నెక్స్ట్ వచ్చేసి ఇది 5 ఇంచులు కానీ నేను 7 ఇంచులు కట్ చేశానండి, ఇంకా 2 ఇంచులు. సో ఇంకొక లేయర్ కూడా సేమ్ అంతేనండి, 5 ఇంచులకి ఇంకా 2 ఇంచులు యాడ్ చేసేసుకొని 7 ఇంచులు అనేది కట్ చేసేసుకోవాలి. మిగతా క్లాత్ ఉంది కదండి, అది ఉంచేయండి, ఎందుకంటే వీటికి జాయింట్ అనేది చేయాలి. చిన్న ప్రిల్స్ ఉన్నాయి కదా, వాటికి జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ పైన మొద్దు పార్ట్ ఉంది కదండి, అదైతే నేను తీసేస్తాను పై లేయర్స్ దగ్గర. సో ఇప్పుడైతే చూడండి, మళ్ళీ ఒకసారి మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. పైనుంచి అయితే నేను ఎంత తీసుకున్నానో ఇట్లా చూసుకోండి. అది మీ లెంత్ చూసేసుకోండి. మీది ఇంకా ఎక్కువ కావాలనుకోండి బాటమ్ అనేది, అలాంటప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్ తీసేసుకోకండి. అంటే పై లేయర్ ఎక్కువ పెట్టుకున్నారనుకోండి, దానికి 1.5, కింద లేయర్స్కి 2 ఇంచెస్ అనేది ఎక్కువ అనేది ఖచ్చితంగా పెట్టాలండి. పెడితేనే మనకు కరెక్ట్‌గా వస్తది. ఇగోండి చూసారు కదా, ఈ విధంగా. లేదు మనకి ఈ లేయర్సే అటు ఇటు కావాలి అనేసి అనుకోండి, ఈ చిన్న లేయర్ పైన యాడ్ చేయాలి, ఈ పెద్ద లేయర్ మిడిల్లో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన మీదనే కటింగ్ చేసుకోవాలి. ఇగోండి కటింగ్ అనేది చేసేసాను. పైన చూసారు కదా, పెద్ద లేయర్ వచ్చింది. అలా కింద 2 లేయర్స్ పెట్టాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, అది ఏం చేయాలంటే ఈ చిన్నవి పెట్టాను కదండి లేయర్స్, అది కరెక్ట్ మెజర్మెంట్ దీని ప్రకారమే వచ్చిందండి. మిగతా క్లాత్ కూడా అవి మొత్తం జాయింట్ చేసేసి అప్పుడు దీనికి యాడ్ చేయాలన్నమాట. అది స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి. సో నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్లు చేసేసుకుంటున్నానండి. ఇది ఎక్కువే ఉంది కదా, అందుకోసము. అయితే ఇది ఏం చేస్తున్నానంటే, ఇది అంబ్రెల్లా టైప్ లైనింగ్ కట్ చేస్తాను. సో ప్రిల్లా కట్ చేసామనుకోండి చాలా ఎక్కువ కనిపించేస్తుంది. ఇవి ప్రిల్స్ పెట్టేసి ఇంకా పైన టాప్ అంటే మెయిన్ క్లాత్ కూడా ప్రిల్స్ పెట్టామనుకోండి హెవీ కనిపిస్తుంది. అందుకోసం నేను లోపల సైడ్ అయితే అంబ్రెల్లా కటింగ్ అయితే చేసి పెడుతున్నానండి. ఇదిగోండి, లెంత్ తీసేసుకోవాలి. ముందు బాడీ పార్ట్ పైన పెట్టాను కదండి, ఆ మూలలోన, ఆ మూలలో మార్కింగ్ అనేది రౌండ్గా చేసేసుకొని తర్వాత పైనుంచి ఎంత వచ్చిందో ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఇంకోండి ఇలాగా ఎంత వచ్చిందో అంటే మనకి లెంత్, బాటమ్ లెంత్ ఎంత వచ్చిందో దానికి కనీసము 3 ఇంచెస్ అనేది పైకి పెట్టేసుకోవాలి లైనింగ్ అనేది. ఇగోండి ఇలాగా రౌండ్గా గీసేసుకోండి. ఈ చివరి చూడండి క్లాత్ అనేది చాలలేదు, అది నేను ఈ పక్క ఉన్న క్లాత్ అనేది దానికి యాడ్ చేస్తాను. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదండి, ఈ విధంగా అనమాట. సో ఇగోండి ఇలా కట్ చేసేయండి. ఈ పైన మీరు చూసారు కదా, బాడీ పార్ట్ని ఇట్లా పెట్టానమాట. ఫోల్డింగ్ నా వైపు ఉంచేసుకొని బాడీ పార్ట్ని అంటే బాడీని కట్ చేసాం కదండి, అది నడుము అనేది అక్కడ పెట్టేసి దాన్ని నేను ఇప్పుడు మెజర్ చేసేసి కట్ చేస్తున్నాను. అక్కడ కొంచెము ఒక 1 ఇంచ్ తగ్గించుకునే పర్వాలేదండి, ఎందుకంటే ఇది క్రాస్దే కదా, అక్కడ సెట్ అయిపోతుంది. అదే కొంచెం ఎక్కువ వచ్చిందంటే చిన్న ప్రిల్ లాగా సెట్ చేసేయండి. ఆల్రెడీ ఇది ప్రిల్స్ ఫ్రాకే కదా, పర్వాలేదు, బాగానే ఉంటుంది. సో ఇక్కడట నేను ఈ మిగతా క్లాత్ ఉంది కదండి, అది యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ అయితే చూసారు కదండి, నేను కటింగ్ అని చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.